హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేఎన్వి సాన్విత. ఈరోజు వీడియోలో మటన్ గోంగూర రెసిపీ చేశానండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ట్రై చేయండి. మీరు ఎప్పుడు చేసినా కానీ పర్ఫెక్ట్ టేస్ట్ రావాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. మటన్ గోంగూర రెసిపీని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. ఈరోజు వీడియోలో నేనైతే ఎలా చేశానో చూసేయండి. ముందుగా 1/2 kg వరకు మటన్ తీసుకున్నానండి. దీనిలోకి ఒక టీ స్పూన్ దాకా సాల్ట్ని, పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. ఒక ఫుల్ టీ స్పూన్ దాకా కారాన్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చిన్న మసాలా రెడీ చేసుకుందాము ఈ కర్రీ కోసము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని 2 టీ స్పూన్ దాకా ధనియాలని, 1 టీ స్పూన్ మిరియాలని, 1 టీ స్పూన్ జీలకర్రని, ఒక 6-7 లవంగాలు, 1 ఇలాచీని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు 2 ఇంచుల దాకా దాల్చిన చెక్కని యాడ్ చేసుకోండి. ఇప్పుడు పావు టీ స్పూన్ దాకా ఈ మెంతులను యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 4-5 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుని వీటిని లైట్ కలర్కి టర్న్ అయ్యే వరకు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు చల్లారి ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఈ మసాలాలో మనం మెంతులు యాడ్ చేసుకున్నాం కదా, ఈ మెంతులు మటన్ కర్రీలో యాడ్ చేసుకోవచ్చా అనుకోవద్దు. టేస్ట్ చాలా బాగుంటుంది. మనం పులుపు యాడ్ చేసుకున్నాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కర్రీ కోసం గిన్నె పెట్టుకుని ఒక 1/2 కప్పు దాకా ఆయిల్ని హీట్ చేసుకోండి. ఇందులోకి సన్నగా తరిగిన ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను కట్ చేసుకుని అవి కూడా ఇలా లైట్ కలర్ టర్న్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. కలర్ మారిన తర్వాత 2 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పావు స్పూన్ పసుపు, మనం మ్యారినేట్ చేసుకున్నప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మీకు టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారం యాడ్ చేసుకోండి. నేను టీ స్పూన్ దాకా ఉప్పు యాడ్ చేసుకున్నాను. 2 టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్న మటన్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మటన్లోంచి వాటర్ సపరేట్ అయ్యే వరకు గ్యాస్ని మీడియం హీట్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలకి మటన్లోంచి ఇలా వాటర్ సపరేట్ అవుతూ ఉంటాయి. ఈ స్టేజ్లో ఒక ఫుల్ గ్లాస్ వరకు వాటర్ని తీసుకోండి. మనం మామూలుగా ఉడికించుకుంటున్నాం కాబట్టి వాటర్ కాస్త ఎక్కువే పడతాయి. మీరు తీసుకునే మటన్ బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి. ఈలోగా ఈ కర్రీ కోసం గోంగూరని తీసుకున్నాము. నేను 1/2 kg మటన్కి పెద్ద గుప్పుడు వరకు గోంగూరని తీసుకున్నానండి. నీట్గా ఒలిచి 2-3 సార్లు క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోండి. నేను ఈ కర్రీ కోసం ఎర్ర గోంగూరని తీసుకున్నాను. ఈ ఎర్ర గోంగూర అయితేనే కర్రీకి టేస్ట్ చాలా బాగుంటుంది. మటన్ ఈ ప్రాసెస్లో వండితే టైం కాస్త ఎక్కువే పడుతుందండి, కానీ ఇలా వండితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మటన్ ముక్క అనేది సాఫ్ట్గా అయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటో పీసెస్ని, 2-3 పచ్చిమిర్చి స్లైసెస్ని, మనం తీసుకున్న గోంగూరను కూడా యాడ్ చేసుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. 5 నిమిషాలకి మటన్ ఇలా గోంగూర అనేది మెత్తగా అవుతుంది. ఇప్పుడు మటన్లో కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ గోంగూరకు మటన్లో కలిసి మెత్తగా ఉడికి కర్రీ దగ్గర పడే వరకు మూత పెట్టి మీడియం హీట్లోనే ఉడికించుకోండి కర్రీని. ఇలా గ్రేవీ అంతా దగ్గర పడే వరకు ఉడికించుకోండి. ఈ గ్రేవీ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ని ఒకసారి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇంకాస్త కర్రీ దగ్గర పడే వరకు ఉడికించుకోండి. మనం గోంగూర ఉడికి ఉంటుంది కదా, చల్లారేపటికి ఇంకాస్త దగ్గర పడుతుందండి. ఈ స్టేజ్లో గ్యాస్ ఆఫ్ చేసేసుకోవడమే, అంతేనండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేరే బౌల్లోకి సర్వ్ చేసేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.